తెలంగాణ మోడల్ అని ఈరోజు చెప్పుకుంటున్నాం. ఆయన అంటాడు మిస్ యూనివర్స్ హైదరాబాద్లో ఎట్లా కండక్ట్ చేస్తారని. ఏంద్రా నాయన నీ బాధ, నీ దుఃఖమేంది? ఏంది అసలు ఆయన ఆవేదన ఏందో, బాధ ఏందో, దుఃఖం ఏందో నాకు అర్థం కాలే. ఒక అద్భుతమైన అవకాశం పర్యాటక రంగానికి ఇది. 140 దేశాలకు సంబంధించిన ప్రతినిధులు అందరూ మన హైదరాబాద్ రాష్ట్రానికి 25-26 రోజులు ఉండబోతున్నారు. మే 7 నుంచి మే 31 వరకు ప్రపంచ దేశాలన్నీ మన నగరంలో, మన ప్రాంతంలో, నాట్ ఓన్లీ ఇన్ హైదరాబాద్, వరంగల్ 1000 స్తంభాల గుడి కావచ్చు, రామప్ప గుడి కావచ్చు, పర్యాటక ప్రాంతాలు ఏవేవైతున్నాయో తెలంగాణ రాష్ట్రంలో అన్ని వాళ్ళు పర్యటించబోతున్నారు. తెలంగాణలో ఉన్న ప్రసిద్ధి చెందిన పర్యాటక క్షేత్రాలన్నిటి దగ్గర ఈ ప్రపంచ అందగత్తెలు ముందర అక్కడికి వచ్చి అక్కడ మిస్ వరల్డ్ కాంపిటీషన్స్ మన రాష్ట్ర ప్రభుత్వం నిర్వహించబోతుంది. ఎంత గొప్ప అవకాశము! 72సారి ఇప్పుడు నిర్వహించేది. 72 సార్లలో ఒక్కసారి అమితాబ్ బచ్చన్ ముంబైలో నిర్వహించాడు. 70 సార్లు ఇతర దేశాలలోనే జరిగింది. 72వసారి మన తెలంగాణ రాష్ట్రం ప్రపంచానికి ఆతిథ్యం ఇవ్వబోతుంది. 3000 ఛానల్స్ ప్రపంచం నుంచి మన దగ్గర నెల రోజులు ఉండబోతున్నారు. 3000 ఛానల్స్ అండ్ పేపర్స్ హైదరాబాద్ ఆతిథ్యం ఇవ్వబోతుంది. గ్లోబ్లో హైదరాబాద్ ఒక ల్యాండ్ మార్క్ కాబోతుంది. అసలు ఇంత మంచి సందర్భం వస్తే నువ్వు అభినందించకపోతే నీ బాధ, దుఃఖం రోజు మాట్లాడుతుండు. దానికి ఎట్లా ఖర్చు పెడితే దీనికి ఎట్లా ఖర్చు. మేము దుబారా చెయ్యము. మేము 5-10 కోట్లు 20 కోట్లు ఒకవేళ దీంట్లో ఖర్చు పెడితే ప్రపంచ దేశాల నుంచి వేలాది లక్షలాది మంది ఇక్కడికి వస్తే ఇక్కడ ఉండే హోటల్ ఇండస్ట్రీ, ఫుడ్ ఇండస్ట్రీ, అదర్ ఇండస్ట్రీస్లో 100 కోట్ల రూపాయల ఆదాయం తెలంగాణ రాష్ట్రానికి రాబోతుంది. మీరే ఒక గుడికి యాదగిరి గుట్టకు పోతారు. బస్సు ఉచితం ఇచ్చినా మీరు ఉండి లేచింది అనుకోండి, ఆడ ఏదైనా షాపులలో కొనుక్కున్నది అనుకోండి, మీ ట్రాన్స్పోర్ట్ కంటే కూడా 3 అంతలు ఎక్కువ పైసలు ఖర్చు పెడతలేరా? మన జాతరకు పోతాం, మన పిల్లలు అదిగోని ఇదిగోని అని అంటే మనల్ని ఎవరన్నా ఫ్రీగా తీసుకపోయినా మనం ఆడ ఖర్చు పెట్టొస్తలేమా? హోటల్ ఇండస్ట్రీ, ఫుడ్ ఇండస్ట్రీ, ట్రాన్స్పోర్టేషన్, ఇన్ని వేల మంది వస్తే ఎన్ని ట్యాక్సీలు, నిరుద్యోగ యువకులకు ట్యాక్సీలు నడుపుకో, ఊబర్, ఓలా లాంటి వాటికి ఎంతమందికి పని కలుగుతుంది? ఎన్ని హోటల్స్ నెల రోజులు 100% బుకింగ్ ఉంటాయి. ఇంత ఆదాయం రాష్ట్రానికి రాబోతుంది. ప్రపంచ దేశాలని హైదరాబాదు నగరం వైపు చూడబోతున్నాయి. ఇన్ని దేశాలను ఒక దగ్గరికి మనం రప్పించగలిగిన శక్తి సామర్థ్యం నీకుంటే, అమెరికాలో చదివచ్చినావు కదా, 10 ఏళ్ళలో ఎందుకు తీసుకురాలేదు? ఫార్ములా ఈ రేస్ అంట. ఫార్ములా ఈ రేస్ ముసుగులో ప్రభుత్వం పైసలు నువ్వు కొల్లగొట్టినావు స్వామి. అందుకోసమనే నువ్వు కేసు ఎదుర్కొంటున్నావు. నీకు నాకు పోలిక లేదు. ప్రజల కోణంలో ప్రజా సమస్యల్ని పరిష్కరించాలన్న ఆలోచనతో నేనున్నా. ఉద్యమం ముసుగులో మొత్తం ఉన్నదంతా ఊడ్చుకపోదామన్న ఆలోచనలో మీరున్నారు. నీకు నాకున్న తేడా ఇది. ఏ రోజన్నా మిమ్మల్ని నా కుటుంబ సభ్యులకి ఇట్లా కలిసి చెప్పడానికి మాట్లాడినారా? మీరు 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 ప్రత్యక్ష సాక్షులే కదా. నేనేం కొత్తగా చెప్పాల్సిన పని లేదు కదా. ప్రపంచంలో ఏ మూల ఏ క్షణం ఏం జరుగుతుందో వేగంగా తెలుసుకోవడానికి తొలి వెలుగు వాట్సాప్ ఛానల్ని ఫాలో చేయండి.